బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బిసి టన్నర్లో ఇరుక్కున్న 8 మంది ఆచూకీ ఈరోజు లభ్యమైందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు కార్మికులు అలాగే ఇద్దరు ఇంజనీర్లు అందులో ఇరుక్కుపోయారు. వాళ్ళని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది గత 7 రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఇది ఎస్ఎల్బిసి యొక్క టన్నెల్ స్కెచ్ ఇది. సో ఇక్కడి నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ వర్క్ నడుస్తుంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్లో ఇరుక్కుపోయారంటే డ్రిల్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా వాటర్ ఫ్లో రావడం, వాటర్తో పాటు కొంచెం మట్టి రావడం అక్కడ. అంటే ఆ రోజు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు చెప్తున్న విషయాలన్నీ ఇవన్నీ కూడా. సో రావడం వల్ల అక్కడి నుంచి కొంతమంది తప్పించుకుని బయటకు రాగలిగారు, కానీ మిగతా 8 మంది మాత్రం అక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అలాగే అటు నుంచి తప్పించుకోవడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు. అలాగే ఇటు రావడానికి కూడా అక్కడ వాటర్ ఫ్లో మొత్తం కూడా ఫుల్గా అయిపోయింది. అలాగే మట్టి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎటు రాని పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయారు. అయితే వాళ్ళు బతికే ఉంటారేమో, వాళ్ళని వెంటనే బయటికి తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం గత 7 రోజుల నుంచి కూడా జరుగుతుంది. కానీ అది విఫలమైందనే చెప్పాలి. చాలా టీమ్స్ వచ్చాయి. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ టీం, మిలిటరీ టీం, అలాగే మరొక పక్క ర్యాట్ టీం అంటూ కూడా చాలా మంది తీవ్రంగా ప్రయత్నించారు, కానీ వాళ్ళ ఆచూకీ అయితే మాత్రం వాళ్ళు కనుక్కోలేకపోయారు. మొత్తానికి ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీ అయితే తెలిసింది. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం ఫోన్ ఇన్లో నీటిపారుదల ప్రాజెక్ట్ విశ్లేషకులు గోవర్ధన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోవర్ధన్ గారు, చెప్పండి, అసలు 8 మంది ఆచూకీ లభ్యమైందా? కేవలం 5గురు మాత్రమే వాళ్ళ బాడీస్ లభ్యమైనట్టు కూడా చెప్తున్నారు. అసలు ఏంటి, ఎలా సాధ్యమైంది వాళ్ళని బయట తీసుకురావడానికి? అది అంటే 8 మంది చనిపోయినట్టు దాదాపు నిర్ధారించారు. అందులో 5గురిని గుర్తించాము అని చెప్పేసి జియో ఫిజికల్ సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెప్తున్నారు. అది దాదాపు అంటే టన్నెల్ 200 మీటర్ల వెడల్పుతో భారీ ఎత్తున 3, 4, 5 టన్నుల బండలు కానీ చాలా 200 మీటర్ల వెడల్పుతో టన్నెల్ ఏదైతే 9.2 మీటర్ల వ్యాసార్థంతో కింద బాటం నుంచి పై రూప్ వరకు ఉంటుంది. అందులో దాదాపు దాన్ని అడుగుల్లోకి మారిస్తే మనకు సుమారు 22 అడుగుల ఎత్తు వరకు డిబ్రీస్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి బండలు కానీ, మట్టి కానీ, బురద కానీ, టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటిదంతా కూడా దాంట్లో తునాతునకలు అయిపోయింది. వీళ్ళ దేహాలు కూడా దాదాపు అప్పటికే అంటే సాంకేతికంగా ప్రకటించలేదు, కానీ అక్కడ సిచ్యువేషన్ జరిగిన రోజునే వీళ్ళు అదే రోజు మరణించే అవకాశాలు ఉన్నాయా? అదే రోజు మరణించే అదే రోజున అదే క్షణంలో మరణించారు. ఓకే. ఎప్పుడైతే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం మిషన్ రాబిన్సన్ కి చెందినటువంటి కంపెనీకి చెందినటువంటి ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దాని టాప్ ఇంజనీర్ పైనుంచి ఏదైతే పడుతున్నాయో దాన్ని అందరికంటే చాలా ముందుగా గుర్తించి టీబీఎం ముందున్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి అక్కడ సమయం లేదు, కానీ వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళిపోవాలి అనేటువంటి సంకేతాన్ని గట్టిగా అరవడము, చెప్పడము. వాళ్ళందరూ అప్పటికే చాలా భారీ ఎత్తున ఒకేసారి ఒక జల ప్రళయం లాంటి వరద. అంటే టన్నెల్ ఎగువన అంటే టన్నెల్ సొరంగం ఏదైతుందో ఆ సొరంగం టీబీఎం మిషన్ పనిచేస్తుందో, సొరంగంతో వేరేటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తుందో ఆ 4 రోజుల కదలిక ఏదైతే ఉందో, అంటే ఆ 4 రోజుల నుంచి అక్కడ వర్క్ ఏదైతే పని చేస్తుందో అది తొలవడం తవ్వడం చేస్తుందో, అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పై భాగంలో అది 4 నుంచి 4.5 సంవత్సరాలుగా అంటే చంద్రశేఖరరావు ప్రభుత్వం పని వదిలిపెట్టినప్పటి నుంచి కూడా అక్కడ భారీ ఎత్తున లీకేజ్ వస్తూ ఉంది. ఆ లీకేజ్ ని ఆ రోజునటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు ప్రభుత్వం
అప్పటి నీటిపారుదల శాఖ దాన్ని బంధించలేదు, అరికట్టలేదు. దాన్ని వాస్తవంగా దాన్ని వదిలేసింది. దాన్ని వదిలేసేసి హ్మ్. చేతులు ఎత్తేసింది. అంటే అది సంక్లిష్టమైనటువంటి పార్ట్ అని చెప్పేసి. ఓకే. అంటే బీఆర్ఎస్ ఏదైతే ఉందో హ్మ్. కేసీఆర్ గవర్నమెంట్, అది అత్యంత సంక్లిష్టమైన పార్ట్. ఈరోజు అంటున్నారు గదా! హ్మ్. అత్యంత సంక్లిష్టమైనటువంటి పార్ట్ అని అసలు ఆ రోజే దాన్ని గుర్తించారు. యెస్. కానీ అది బాహ్య ప్రపంచానికి వెల్లడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా దోబూచులాట ఆడింది. చాలా దాన్ని రహస్యంగా ఉంచింది. ఓకే. సార్ దాన్ని అంటే ఎలా ఇప్పుడు ఎలా ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు సిట్యుయేషన్ చెప్పండి. అంటే ఇప్పుడు అది ఇప్పుడే ఐదుగురు ఐదుగురు బాడీస్ అయితే ఆ మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళయి బయటికి తీసుకొచ్చారు. మిగతా ముగ్గురు కూడా దొరికే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా. అంటే 8 మంది దాదాపు చనిపోయారు. ఐదుగురైతే ఇప్పుడు గుర్తించారు. అవును. 8 మిగతా రిమైనింగ్ ముగ్గురిని కూడా అది సాంకేతిక పరిజ్ఞానంతో తొందరలోనే గుర్తిస్తారు. సార్ అంటే కానీ వాళ్ళని ఎలా వెతికారనుకోవచ్చు? అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. మాక్సిమం దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయంటూ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, అంటే ఇప్పటి వరకు చాలా టీమ్స్ అక్కడికెళ్ళి విఫలమైనయి అన్ని టీమ్స్ కూడా. సో, రీసెంట్‌గా ఈరోజు రైల్వేకి సంబంధించిన ఒక టీమ్ వెళ్ళడం, వాళ్ళకి ఈరోజు ఈ బాడీస్ అన్నీ కూడా దొరకడం. సో, ఎలా సాధ్యమైందంటారు సార్? అంటే దాంట్లో చాలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది నిష్ణాతులని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హ్మ్. ఉన్నటువంటి పరికరాల్ని కూడా వాళ్ళు తెప్పించడం జరిగింది. ఓకే. ఆహ్, అది ఎన్‌డీఆర్‌ఎస్ టీమ్ నుంచి ఎస్‌సీఆర్‌ఎస్ వాళ్ళు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ దళాలు, ఆర్మీ, లేపోతే ఎన్‌జీఆర్ఐ, నేషనల్ ఆహ్, ఆహ్, ఈ భూగర్భ శాస్త్ర పరిశోధనకు సంబంధించినటువంటి హ్మ్. వాళ్ళు, దాంతో పాటు క్రిస్ కూపర్, హ్మ్, డెప్సీ, మిగతా ఆస్ట్రేలియా నిపుణులు, అవును. దాంతో పాటు బోర్డర్ రోడ్స్ ప్రాంతంలో, మిలిటరీ ప్రాంతంలో నిర్వహించేటువంటి టన్నెల్ నిపుణులు అనేక మందిని తీసుకొచ్చారు. హ్మ్. దీంట్లో సింగరేణి నిపుణులు వీళ్ళందరూ ఆహ్, ద తలో దశలో పనిచేశారు. హ్మ్. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైతే అంటే ఆ మట్టిలోకి ఆ డెబ్రిస్ లోకి పెనెట్రేట్ చేసేటటువంటి, అంటే లోతుగా ప్రవేశపెట్టే, లోపలికి చొప్పించేటటువంటి ఆధునిక ఆహ్, వాటన్నిటిని కూడా ఆధునిక సాంకేతిక హ్మ్. పరికరాలను ఉపయోగించేసి హ్మ్. వాటిని ఈరోజు అంటే ఈరోజు దాన్ని అంటే ఆ మట్టిలోకి పెనిట్రేషన్ చేయడం వల్లే యెస్. వీళ్ళ బాడీలని ఆచూకీ యెస్. తెలుసుకోవడం యెస్. జరిగింది. యెస్. 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 అక్కడున్నాయి అంటే దానికి అడ్డుగా చాలా మట్టి ఉంది. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. అవి ఒక్కోటి బహుశా ఒక్కోటి ఒక బాటంలో, ఎత్తులో, వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక్కో దశల్లో ఉండొచ్చు. మోస్ట్‌లీ దాదాపు అన్నీ ఎక్కువ భాగం ఆహ్, అడుగునే పనిచేస్తారు గాబట్టి, డెబ్రీస్ అట్టడుగుననే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను అంటే వెనకో ఆలస్యంగా తీయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకోటేంటంటే, అక్కడి నుంచి ఆ శిథిలాలను కానీ, ఆ డెబ్రీస్ వాటన్నిటిని కానీ మరో ప్రాంతానికి తరలించేటటువంటి అవకాశం లేదు. ఇంకోటేంటంటే, పైనుంచి వచ్చినటువంటి వరద ఎంత భయంకరమైనదేంటి అంటే, హ్మ్. మనకు వేసవి దాదాపు ఎప్పుడో ప్రారంభమైపోయింది. హ్మ్. ఆ టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయి, అంటే ఇలాంటి సమయంలో కూడా పైనుంచి వస్తున్నటువంటి వరద తాకిడికి టన్నెల్ బోరింగ్ మిషన్ దాదాపు చాలా భారీ, కొన్ని వందల టన్నుల గల, 400 టన్నులు గల టన్నుల బోరింగ్ మిషన్ హ్మ్. అది 80 మీటర్లు కొట్టుకుపోయింది. అంటే 80 మీటర్లు కొట్టుకుపోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అంటే వరద తీవ్రత ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి. అంటే వరదతో పాటు అక్కడ మరికొన్ని ఏమొస్తుందంటే ఆహ్, భయ ఆహ్, దాని పైన ఉండేటటువంటి భారీ ఎత్తున బండలు. కింద స్పేస్ మనకు దొరికింది. ఆ టనెల్ బోరింగ్ మిషన్ ఎప్పుడైతే గత 4 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని తొలిచిందో, ఆ ప్రాంతాన్ని తవ్విందో, హ్మ్. అక్కడ ఒక స్పేస్ ఏర్పడింది. అక్కడ ఒక పెద్ద ఏర్పడింది. ఆ స్పేస్ ఎంత అంటే దాదాపు ఆహ్, ఆహ్, కొన్ని కిలోమీటర్ల పాటు ఒక పెద్ద పెద్ద స్పేస్ ఏర్పడింది.
ఓ 10, 15, 20 ఇలా 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 కొన్ని ఇటువైపు అవుట్‌లెట్, ఇన్‌లెట్ వైపు ఒక పెద్ద స్పేస్ ఏర్పడింది. యెస్. ఆ స్పేస్‌లో నేను తగినంత వాటర్‌ని నింపొచ్చు, తగినంత బండరాళ్ళు నింపొచ్చు అని చెప్పేసి పైనుండేటటువంటి వాటర్ ఎప్పుడైనా అది దిగువకు ప్రవహిస్తుంటుంది. అంటే మామూలే అది సాధారణ భౌతిక శాస్త్ర నియమమే నీరు పళ్ళ మెరుగుతుంది అనేది. హ్మ్. కాబట్టి దానికి గ్రావిటీ దొరికినప్పుడు అది అప్‌వర్డ్స్ లో వెళ్ళదు కదా! డౌన్‌వర్డ్స్ లో వెళ్తది కదా! డౌన్‌వర్డ్స్ లో వెళ్ళినప్పుడు అంటే నీటి ప్రవాహ వేగం మరి స్టీప్‌గా అంటే హ్మ్. పూర్తి ఏటవాలుగా నిట్ట నిలువుగా ఉన్నప్పుడు దాని ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. నీటి ప్రవాహం నీరు ఎత్తుకు ప్రవహించాల్సి వచ్చినప్పుడు అసలు అది ఎగువ వైపుకి అప్ స్ట్రీమ్‌కి అసలు వెళ్ళదు దాదాపు. హ్మ్. రైట్. సార్ అంటే అప్ ఇప్పుడు స్ట్రీమ్ మిగతా ముగ్గురు ఆచూకీ కూడా తెలిసే అంటే ఇంకా ఎక్కడైతే ఆ మట్టుందో బురదంతా కూడా అక్కడ ఇంకా హ్మ్. పెనిట్రేట్ చేస్తే ఇంకా ముగ్గురు ఆచూకీ కూడా త్వరగా ముగ్గురి ఆచూకీ కూడా వెళ్తుంది తేజ. ఇంకో విషయం ఏందంటే చాలా కీలకమైన విషయం. వీళ్ళందరూ పాపం చాలా సుదీర్ఘమైనటువంటి ఉత్తర భారతం నుంచి, జార్ఖండ్ నుంచి, ఆ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు. అవును. వీళ్ళకి ఇటు జేపీ కంపెనీ కావచ్చు, లేకపోతే రాబిన్సన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకు చాలా చౌక కూలీలుగా, చాలా చీప్ లేబర్‌గా వీళ్ళని హ్మ్. ఉపయోగిస్తున్నారు. కొద్దిమందైతే దాదాపు వాళ్ళు వాళ్ళు సమాజం ముందు, ప్రపంచం ముందు పెట్టారు. మాకు రూ. 800 రోజు కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఆ రూ. 800 కూడా 3, 4 నెలల నుంచి ఇవ్వట్లేదు. మా భార్య, పిల్లలు, కుటుంబాలు, తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక ప్రాణ ప్రమాదకరమైనటువంటి టన్నెల్‌లోకి అంటే టన్నెల్‌లో పనిచేయడం అంటే ప్రాణ ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది అనేది దానిలో ఉంది. హ్మ్. అది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హ్మ్. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకు చనిపోయినటువంటి కుటుంబాలకి 2-3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే. రెండోది వీళ్ళకి రాబిన్సన్ కంపెనీ, దాంతో పాటు జేపీ కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రకారం కూడా యెస్. వాళ్ళకి భారీ ఎత్తున డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని ఉంటుంది. అవును. ఇది కోర్టులు కూడా అవసరమైతే వీళ్ళకి చీప్ లేబర్స్ గా కనుక ట్రీట్ చేసి వీళ్ళకి జీతాలు చెల్లించకుండా అదే 800 గనుక చెల్లించినట్టయితే ఇది ఆళ్ళ కుటుంబాలకు తీరని వ్యధ, తీరని ఆశానిపాతం. వాళ్ళందరూ చిన్న పిల్లలు, వృద్ధులుగా ఉన్నారు. హ్మ్. కాబట్టి కోర్టులు కూడా సుమోటోగా జోక్యం చేసుకొని దీంట్లో పెద్ద కంపెన్సేషన్ అటు సుప్రీం కోర్ట్ గాని, రాష్ట్రంలో ఉండేటువంటి హైకోర్ట్ గాని జోక్యం చేసుకొని హ్మ్. సుమోటోగా జోక్యం చేసుకొని విచారించాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. ఓ ఇది ఓ నీటిపారుదల శాఖ అధికారులు, హ్మ్. ఆహ్, మంత్రులు లేతే తర్వాత అటు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇది మొత్తం దాదాపు దేశాన్ని, ప్రపంచాన్ని గత ఒక వారం కాలంగా ఇది మొత్తం మన దృష్టంతా కూడా ఎస్ఎల్బీసీ కార్మికుల పరిస్థితి ఏంటి? ఏమవుతారు? ప్రాణంతో బయటకెళ్తారా? ప్రాణాలు పోతాయా? అనేదే చూస్తున్నారు. కానీ చాలా మందికి ఆశలు లేవు. ఏమాత్రం దానిపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఓ ఓ కూడా. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో చూసారు కదా! ఇది ఎస్ఎల్‌బీసీలో జరిగిన పరిస్థితి. అతను చెప్పినట్టుగానే ఇక్కడి నుంచి కూడా వాళ్ళు డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే సాధారణంగా ఇలాంటి టన్నెల్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు 2 వైపుల నుంచి కూడా హోల్స్ చేసుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ లోపలికి మంచిగా వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ ఎస్ఎల్‌బీసీలో జరిగిందేంటంటే ఒకవైపు నుంచే వెళ్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం ఈ టన్నెల్ ఎక్కడుందంటే కొన్ని కొండల మధ్య ఉంది. ఆ కొండల మధ్య నుంచి వెళ్ళడం, అటువైపు నుంచి హోల్ పెట్టుకొని రావడం కష్టం. అయితే ఇటువైపు నుంచి వాళ్ళు హోల్ పెట్టుకొని వెళ్తున్నారు. అయితే ఇటువైపు నుంచి హోల్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ ప్రమాదం పొంచి ఉంటే 2 వైపుల నుంచి కూడా రావడానికి మార్గాలు ఉండేటట్టు ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ సంస్థ ఏం చేసిందంటే ఒకవైపు నుంచే పెట్టుకుంది. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాటి గమనిక సరిగ్గా చెక్ చేయకుండా కొంతమంది ఇంజినీర్ల నిర్లక్ష్యం వల్ల అక్కడ 6 మంది కార్మికులు, అలాగే 2 ఇంజినీర్లు అక్కడ ఇరుక్కుపోయి ఈరోజు మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నారు విశ్లేషకులు ఆయన ఏం చెప్తున్నారంటే వీళ్ళు 7 రోజులు 7 రోజుల ముందే చనిపోయే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి డ్రిల్ చేసుకొని వెళ్తున్నారు. చాలా పెద్ద డ్రిల్ మిషన్ తీసుకొని
ఇప్పుడు మనం సాధారణంగా మనం ఇప్పుడు మనం ఇంటికి ఏదైనా హోల్ పెట్టుకోవాలంటే ఎట్లా డ్రిల్ కొడతామో, అలాగే ఒక పెద్ద సైజు డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నారు టన్నెల్‌లోకి. సో, అట్లా చేసుకొని వెళ్తుంటే అక్కడ ఒక ఇంజినీర్ గమనించాడు దాన్ని. గమనించి వెంటనే మిగతా కార్మికులు అక్కడ ఉన్న లేబర్ అందరికీ కూడా అతన్ని హెచ్చరించాడు. అయితే వాళ్ళు వెంటనే ఈ ట్రాక్ ఈ డ్ర రైల్వే ట్రాక్ ఈ ట్రాక్ నుంచి వాళ్ళు ఆ ట్రైన్స్ ద్వారా మళ్ళీ వెంటనే వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే ఈ డ్రిల్ మిషన్‌కి సంబంధించి ఆపరేషన్ చేస్తున్న అవతల కొంతమంది ఇరుక్కుపోయారు కాబట్టి ఆ వాటర్ ఫ్లోతో పాటు ఆ మట్టి ఒకేసారి రావటం, ఆ బురదంతా కూడా ఒకేసారి వేగంగా రావటం, వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయి దాని కింద కూరుకుపోయారు. సో, దాని కింద కూరుకుపోయి ఆ మట్టిలో కూరుకుపోవడం వల్లే దీని కిందకి మొత్తం ఆ టన్నెల్ కూడా డ్యామేజ్ అయ్యి ఆ కిందకి వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక బురదలాగా ఇప్పుడు సాధారణంగా వాటర్‌లో ఏదైనా మనం ఒక రివర్‌లో గాని, ఒక కాలువ గాని చూసుకుంటే ఎట్లా అంటే మనకు కొంచెం ముందుకెళ్తే కొంచెం మట్టి తగులుతుంది. దాని తర్వాత బురద కొంచెం లోతుకెళ్తే మొత్తం కూడా బురద ఉంటుంది. అంటే ఊబిలాగా ఉండిపోతుంది మొత్తం కూడా. ఒకసారి మనం అందులో కాలు పెడితే మళ్ళీ తీసుకోలేం. సో, అట్లాంటి పరిస్థితి మాట. సో, ఈ బాడీస్ అన్నీ కూడా అట్లా ఈ లోపల కూరుకుపోయినాయి. సో, మన వాళ్ళు ఎళ్తున్నారు, ట్రై చేస్తున్నారు, వస్తున్నారు. ట్రై చేస్తున్నారు, వస్తున్నారు. ఎందుకంటే ఎళ్ళిన వాళ్ళకి కూడా ఇక్కడ రిస్క్ అనే చెప్పుకోవాలి.